శివాయ. నమో కాళభైరవాయ నమః. నమో రాజమాతాంగీదేవి నమః. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుణ్ణి ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి. జూలై 5వ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య. ఈ జ్యేష్ఠ అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య. పెద్దల కోసం చేయొచ్చు, అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది. అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది. అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్మడికాయను కూడా కట్టుకోండి. బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా జూలై 5వ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిద గుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి, మహాకాళభైరవ హోమం, ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది. మరొక మాట, మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా హోం ప్రారంభించాం. 9 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం. అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు, వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు. దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు, మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవటం జరుగుతుంది. వారికి మంచి విద్యాబుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది. మరి మరొక విషయం, నేను మీరు బాగా ఎదగాలని, మీకు మంచి జరగాలని, బాగా డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు, సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మననం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి అంతా మంచిగా జరుగుతుంది. ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో. మీరు చివరి వరకు చూసి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం. మీరందరూ చూసినట్లయితే, చాలామంది చూసిన వారైతే ఆ మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి, చాలా బాగుపడ్డాం, చాలా మంచి జరిగిందని చెప్తున్నారు. అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది. అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి.
జూలై 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. ద్వితీయాధిపతి రవి వ్యయంలో ఉండటం, అలాగే శని వక్రించటం మినహా అన్ని గ్రహాలు కూడా కాస్త అనుకూల ఫలితాలను ఇచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కాకపోతే ఈ రవి ద్వితీయాధిపతి వ్యయంలో ఉండటం కాస్త ఎక్స్పెండిచర్స్, కుటుంబంలో ఇబ్బందులు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పనులైతే మొదట్లో ఆలస్యంగా జరుగుతున్నట్లుగా ఉంటాయి. కాకపోతే తర్వాత నెమ్మదిగా స్పీడ్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్వయం శక్తితో ఎదగాలి అనేటువంటి మీ ప్రయత్నం కూడా కాస్త సానుకూలంగా ఉంటుంది. అలాగే నూతన వాహనం లేదా ఎలక్ట్రికల్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే బ్యాటరీ వాహనాలు లేదనుకుంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్, గూడ్స్ ఏదైనా సరే కొనుక్కుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి నిదానంగా ఒక్క మాట పడ్డా పర్వాలేదు, కానీ మీరు ఒక మాట ఇసిరే పరిస్థితి అయితే వద్దు. దీనివలన చాలా కాంప్లికేషన్స్, మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకున్నా సరే పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవతల వారు తొందర పెడతారు. ఏమండి కొనైపోతే ఇంకొక పార్టీ వచ్చేస్తుంది, ఆ పార్టీ ఎక్కువ అడుగుతున్నారు, మీకు ఇచ్చేస్తాం అని చెప్పేసి ఏదో కహానీ చెప్పేసి మధ్యవర్తులు మీకు అంటగలిపే ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు బాగానే జరుగుతాయి. ఇక మధ్యవర్తిత్వం మాత్రం చేయొద్దు. ఇలా చేయటం వలన ఎవరికైనా మధ్య నుండి డబ్బులు ఇప్పించినా, లేకపోతే ఏదైనా సరే మధ్య నుండి ఈ సంబంధాలు చూసినా అది కూడా చేయొద్దు. దీనివలన ఏమవుతుందంటే తదుపరి మీ మెడకి చుట్టుకుంటుంది. హామీలు, సంతకాలు పెట్టిన అలాంటి ఏవి కూడా చేయొద్దు. లేదంటే నేను నెత్తి మీద తేలుందంటే నీ చేతితో తీసేయి అంటారు, మీరే ఇబ్బంది పడతారు. అలాగే స్త్రీల మూలకంగా కూడా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలతో పరిచయాలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండండి. కొత్త స్త్రీలతో కూడా పరిచయాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు అన్నీ ఖాళీ అయిపోతాయి. అలాగే నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే ప్రతికూలంగానే ఉందని చెప్పాలి. ఎవరైతే మీరు నమ్మి మీ సహచరులు అనుకుంటారో వారి వల్లనే మీరు మోసపోయేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మీ గురించి ఇన్ఫర్మేషన్ తప్పుగా ఇచ్చి మీ ఎదుగుదలని వారే బ్రేక్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా మీరు నేరుగా మాట్లాడుకోవటం చాలా మంచిది. మరి ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే ఒత్తిడి ఉంటుంది. కాకపోతే అధికారులతో కాస్త ఒప్పించి మెప్పించి పనులన్నీ కూడా చేసుకుంటారు. అలాగే అధికారులకి ప్రియమైనటువంటి వ్యక్తులుగా కూడా ఉంటారు. ఇక వ్యాపారస్తులకైతే మీ వ్యాపారాల్లో నూతన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం మొదలు పెడతారు. అలాగే కస్టమర్స్ను కూడా ఏ విధంగా ఆకట్టుకోవాలి, వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారు. షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా కనిపించడం లేదు. కళాకారులకు మాత్రం అవకాశాలు మెల్లగా వస్తాయి. మరి ఈ రాశి వారు ఆరోగ్యపరంగా చూసినట్లయితే కీళ్ళ నొప్పులు కావచ్చు, పాదాలకు చర్మ సమస్యలు వంటివి కూడా రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల గురించి అయితే మంచి సమయం. కోరుకున్న కోర్సుల్లో కానీ అడ్మిషన్స్ అన్నీ బాగానే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రాశి వారికి గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలిస్తే కుజుడు, బుధుడు, శుక్రగ్రహాలు అయితే అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే రవి, శని కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వటం లేదు. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, శని గ్రహాలకు అంటే శని భగవానుడికి సూర్యగ్రహం, సూర్య భగవానుడు. ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రం పఠిస్తే మంచిగా ఉంటుంది. అలాగే శని భగవానునికి ఆయన గురువైనటువంటి కాళభైరవుని మీరు దర్శించుకోవటం, కాళభైరవుని ఆరాధించటం, కాళభైరవుని యొక్క మన పీఠంలో జరిగేటువంటి ఈ పరోక్షమైనటువంటి హోమంలో పాల్గొనటం మంచిది. ఎందుకంటే అష్టమ శని నుంచి మళ్ళీ సప్తమంలోకి ఏదైనా సరే మీకు బంతాటే.
ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి అంటే మీరు కాస్త ఈ శనికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవాలి. కాశ్యపాయ విద్మహి సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. కాశ్యపాయ విద్మహి సూర్యపుత్రాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. శని సేవను కోరుతాడు కాబట్టి ఏదైనా గురువు ద్వారా సేవ చేస్తే చాలా మంచిది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.